నా పొలం కాస్తాను, అది కొండ చదవలేము. మేము కొండలు కాదు, ఎవరో ఇచ్చింది కాదు, మా తాత మా నాయనకి ఇస్తే మా నాయనమ్మ. పోలీసు కూడా అదే పరిస్థితి. మొన్న నేను అక్కడ కూర్చుంటే నన్ను కమలి కూడా ఒక ముందు ఒక ఎస్ఐ, వెనకాతలో ఒక సిఐ. అదేదో నాకు అంతగా నేను చెప్పాను, కావాలంటే నన్ను అరెస్ట్ చేసుకోండి అని చెప్పిన అంకం దాడపై. అరెస్ట్ చేయరంట, నన్ను కమలు వేయరంట, గాలి కూడా ఆడలేకుండా. ఇదే సార్ ఈ పద్ధతి అయితే, అమ్మో మిమ్మల్ని అరెస్ట్ చేసి తెస్తారు. మిగతా విషయాలు నిన్ననే మేము ఐజీ గారికి చెప్పడం జరిగింది, ఈ గంజాయి ఎన్ని కనుగోలు జరుగుతుందని మేము పేరుతో సహా చెప్పాము. నేను భయపడ్డా దేని కూడా. ఏంటి ఇవాటి చెప్పకపోతే 22 బెట్టింగ్లు, ట్రాఫిక్ పరిస్థితి చూస్తున్నాను. ఎంతో కొంత ఇవాళ మన ఎమ్మెల్యే కూడా వస్తారు, టౌన్లో ట్రాఫిక్ వస్తారు, సీనియర్ ప్రయత్నం చేస్తారు. చాలు, ఇంకా కావాలి. ఏదేమైనా ఉత్తర బైపాస్ దక్షిణ బైపాస్ వదిలిపోయారు. ఇప్పుడు 1 వే ట్రాఫిక్ చేశారు. పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి 1 వే, అక్కడ ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి 1 వే. ఇవాళ మనం పోతే అది 1 వే కాదు, 3 వే. నేను చెప్పాను డిఎస్పీ గారికి ఒక రోజు, ఆయన రిక్వెస్ట్ చేశాను, సార్ అసలు కంప్లీట్ స్టాప్ చేసేది సార్ అటు నుంచి ఇటు వచ్చే రూట్. మోటార్ సైకిల్ వదులు, నువ్వు మోటార్ సైకిల్ వదిలితే తర్వాత రిక్షా పడిపోతాడు, తర్వాత ఆటో పడిపోతాడు, తర్వాత కారు పడిపోతాడు. ఒక రైలుగా ఒక 2-3 నెలల పాటు క్లోజ్ చేసేది, ఆ కాస్త ఇంత చేసి ఒక 1/2 కిలోమీటర్ రౌండ్ అవుతుంది. పోలేరా? నేరుగా చెప్తాను, ఇంతవరకు ఆల్మోస్ట్ 1994 నుంచి ఇక్కడ 93 నుంచి ఇక్కడే ఉంటాను. ఇదివరకు కూడా ఇక్కడే ఉన్నాను. బట్ ఇంతవరకు నేను ఏనాడు ట్రాఫిక్ వైలేషన్ చేయను. సేమ్ ఇదే పద్ధతిలో అర్ధరాత్రి అయినా ఇదే పద్ధతి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్, ఒక ట్రైన్గా 2-3 నెలలు రన్ చేయండి, చూద్దాము ఎలా అవుతుంది. ట్రాఫిక్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతుంది. అటుపక్క బస్సులు వస్తాయి, ఇటు ఎదురు బస్సులు వస్తాయి. ఎలా ఇంప్రూవ్ కావాలంటే ఎట్లా అవుతుందండి? ఇది మనం మనసులో పెట్టుకోవాలా. నేను కోరేది ఎమ్మెల్యే కూడా అన్ని డిపార్ట్మెంట్లు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో పిలిచి కూర్చొని వాళ్ళు రోడ్ వాళ్ళు అక్కడ కూర్చొని ఎన్ని చేయాలి. సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరగాల. వారు కూడా మేము మొన్న చెప్పాము, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తాం సార్, మీ మీద కూడా వేస్తామని ఏమనుకోవాలని చెప్పాము. ఇది టెంపుల్ సర్వే ఏంటంటే హైకోర్టు ఆర్డరు మున్సిపల్ కమిషనర్కి 6 నెలల క్రితము సర్వే చేయమని చెప్తే, సర్వే ఏదో ఎవరికో పట్టాలు ఇవ్వదు కాదు, సర్వే చేయమని చెప్తే 6 నెలల నుంచి ఆమె ఇంతవరకు చేయలేదంటే కారణం ఏంటి? ఆవిడ మోటివ్ ఏంటి? సబ్ కలెక్టర్ ఏమో రికార్డు లేదని చెప్పింది అంటాడు. దానికి సంబంధించి రికార్డు లేవంటుంది ఆవిడ. ఏమో మరి ఎక్కడ పోతాయో నాకు తెలియదు. ఈ పద్ధతిలో ఈ అడ్మినిస్ట్రేషన్ ఉంటే చంద్రబాబు గారు ఎంత కష్టం చేసుకున్నా, ఆయన ఎంత బాధపడినా కూడా ఏమవుతుంది ఇక్కడ? నేను అందుకే కోరుకుంటున్నా, లోకేష్ బాబు గారు 2 బుక్ రావాలి. నేను ఆయన రిక్వెస్ట్ చేస్తున్నా, మా కందుకులో కూడా మీరు